మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మీరందరూ బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను. అలాగే నేను కూడా ఆ దేవుని మహాకృపను బట్టి క్షేమంగా ఉన్నానని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఈరోజు మరి ఒక చిన్న విషయంతో క్లుప్తంగా మీ ముందుకి రావాలని ఆశిస్తూ ఉన్నాను. అదేంటంటే, మీ అందరికీ తెలిసినటువంటి విషయాలే, మీరు ఎప్పుడు చదివే విషయాలే, ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ధ్యానం చేస్తున్నటువంటి విషయాలే. నేనేదో కొత్తగా చెప్పేది ఏమి లేదు, ఎవరు కొత్తగా ఏం చెప్పేది ఏమి లేదు. బైబిల్ గ్రంథాన్ని ఒకడు కొత్తగా బోధించడానికి ఏమి లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆగమనం దగ్గర నుండి ఇప్పటి వరకు ఎంతోమంది బోధకులు కానివ్వండి, ఎంతోమంది పాస్టర్లు కానివ్వండి, ఎంతోమంది కామెంటరీస్ చేసిన వారు కానివ్వండి, పెద్ద పెద్ద మరి పోపుల దగ్గర నుండి, అలాంటి వాళ్ళందరి దగ్గర నుండి కూడా బోధించింది కేవలం అదే బైబిల్. కాకపోతే ఇలా ఎందుకు చెప్పాలి అంటే, ఒకరినొకరు పురుకొల్పుకోమని బైబిల్ మనకు సెలవిస్తుంది. పురుకొల్పుకోవటం అంటే హెచ్చరించుకోవటం, ఒకరినొకరు మేల్కొల్పుకోవటం, ఒకరినొకరు జాగృతం చేసుకోవటం, ఒకరినొకరు హెచ్చరించుకోవటం, ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనటం, ఒకరికొకరు పాఠాలు నేర్పించుకోవటం. ఇదంతా కూడా ఒక క్రైస్తవ్యంలోనే ఉంది, మరి ఎక్కడ లేదు. మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి, కానీ ఎక్కడా లేదండి. ఇది క్రైస్తవ్యంలోనే ఎందుకు ఉంది అంటే, క్రైస్తవ్యం ముఖ్యంగా పరిశుద్ధతను అనుసరించి నడుస్తూ ఉంటుంది అన్నమాట. పరిశుద్ధత అనే పునాది మీద నడుస్తూ ఉంటుంది, నీతి అనే పునాది మీద నడుస్తూ ఉంటుంది, యథార్థత అనే పునాది మీద నడుస్తూ ఉంటుంది, ప్రేమ అనే పునాది మీద నడుస్తూ ఉంటుంది. అయితే ఈ పునాది మీద నడుస్తూ ఉన్నప్పుడు ఒక మనిషి ఆధ్యాత్మికంగా తను జాగృతుడు అవ్వకపోతే, లేకపోతే మేల్కొల్పబడకపోతే పడిపోయే అవకాశం ఉంది. ఆ పునాది మీద నుంచి జారి పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఓకే, అతను బైబిల్ చదివేవాడైతే, ప్రతినిత్యం ప్రార్థన చేసుకునేవాడైతే ఓకే, వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం. కానీ బైబిల్ చదవలేని వాళ్ళు, ఎవరైనా చెప్తే వినాలి అని చెప్పేవారి మీద ఆధారపడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా జాగృతం చేయటం కోసం మరి ఇలాంటి వారు ఎంతోమంది సమాజంలోకి బయలుదేరారు. వారిలో నేను కూడా ఒక చిన్న కంటిలో నలుసు లాంటి వాడిని. కాబట్టి నా ఈ ప్రయత్నంగా నేను చేయాలని తలపించుకున్నటువంటి ఈ కార్యాన్ని నేను ముందుకు నడిపిస్తూ ఉన్నాను దేవుని కృపను బట్టి. కాబట్టి నా మెసేజ్ చూస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి నా వందనాలు తెలియజేసుకుంటూ, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడవకు అనే అంశం మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇప్పుడు దాని కింద ఉన్నటువంటి మరొక వాక్యం, పాపుల మార్గమున నిలవకు అంటాడు. పాపుల మార్గమున నిలవకు అంటాడు. దీన్ని నేను వీలైతే ఒక్కొక్క వీడియో నేను చేసుకుంటూ వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రభు చిత్తాన్ని బట్టి అలాగే ముందుకు వెళ్తాను, ఆయన సహకారం, ఆయన కృప అందిస్తే. అయితే పాపుల మార్గమున నిలువకు అన్నాడు. ప్రియులారా, మీరు ఒకటి గమనిస్తే ఈ ప్రపంచంలో రెండు నియమాలు నడుస్తూ ఉన్నాయి. రెండే నియమాలు. ఒకటి దైవ నియమం, 2 దుష్ట నియమం, లేదా లోక నియమం, లేదా ఇంకా చెప్పాలంటే ప్రకృతి సంబంధమైనటువంటి నియమం. ఒకటి దైవ నియమం, 2 దుష్ట నియమం. దుష్ట నియమం అన్నా, ప్రకృతి సంబంధమైన నియమం అన్నా, లోక సంబంధమైన నియమం అన్నా ఒక్కటే. ఈ నియమాలు 2 కూడా ఎలా పనిచేస్తాయి అంటే, దైవ నియమం అనేది ఎప్పుడూ కూడా దేవునికి రిలేటెడ్గా పనిచేస్తూ ఉంటుంది. ఒక మనిషిని ఆధ్యాత్మికంగా దేవునిలో కట్టడానికి, ఆధ్యాత్మికంగా పరిపూర్ణుడుగా చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ దానికి వ్యతిరేక దిశలో ఉన్నటువంటి దుష్ట నియమం ఏం చేస్తుందంటే, ఎంతసేపటికి మనిషిని ఆధ్యాత్మికత వైపు నుంచి లోకంలోనికి పడేయాలని చూస్తుంది. ఆధ్యాత్మికతలో ఉన్నవాడిని స్లిప్ డౌన్ చేసేసి, వాడి కాళ్ళు జారేలా చేసేసి పడిపోయేలాగా చేయాలని చూస్తుంది. అదే లోక నియమం కావచ్చు, దుష్ట నియమం కావచ్చు. దేవుని నియమానికి
వ్యతిరేకంగా నడిచినటువంటి ఏ నియమం అన్నా కానివ్వండి, అది ఖచ్చితంగా దుష్ట నియమమే. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, ప్రతి మనిషి కూడా ఆయన మార్గాలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యం, ఎంతో అవసరం, ఎంతో అది చెప్పలేనటువంటి ఆవశ్యకం. ఎందుకంటే ఆయన మార్గం తెలియకపోతే మనం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలీదు. అందుకే సామెతల గ్రంథంలో ఏమంటాడంటే, ఒకడు తన ఎదుట సరైనదిగా కనపడు ఒకని ఎదుట సరైనదిగా కనపడు త్రోవ కలదు, అది తుదకు నరకమునకు దారి తీయను అంటాడు. అంటే ఒక మనిషికి దేవుని ఆజ్ఞ తెలియనప్పుడు, దేవుని కట్టడ తెలియనప్పుడు, దేవుని విధి తెలియనప్పుడు వాడు ఏం చేసినా మంచిని అనుకుంటాడు, వాడు ఏది మాట్లాడినా మంచిని అనుకుంటాడు, వాడు ఏది ప్రవర్తించినా అది మంచిని అనుకుంటాడు. కాబట్టి బైబిల్ నొక్కి ఒక్కాడిస్తుంది ఏంటంటే, అటు ధర్మశాస్త్రం దగ్గర నుంచి ఇటు కొత్త నిబంధన వరకు కూడా నా ఆజ్ఞలను నా కట్టడలు, నా ఆజ్ఞలను నా కట్టడలు, నా ఆజ్ఞలు నా కట్టడలు, నా కుమారుడా నా ఉపదేశము నా హితోపదేశము, నా ఉపదేశము నా హితోపదేశం అంటాడు. ఎందుకు ఇది భౌతిక సంబంధమైన మనస్సుతో ఆలోచిస్తే అర్థం కాదండి, ఎవరికీ అర్థం కాదు. దీని దగ్గర ఆగి నేను అందుకే బైబిల్ చెప్పేటప్పుడు, నేను మీకు వీడియోస్ చేసేటప్పుడు కూడా ఎప్పుడు ఒక మాట చెప్తా. ఒక మాట అర్థం కానప్పుడు దేవుని మాట చదివేటప్పుడు అక్కడ ఆగిపోవాలి. ఉదాహరణకు నా పరిశోధనలో నేను ఒక్కొక్క వచనాన్ని నేను కామెంటరీ రూపంలో నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేటప్పుడు, నేను రాసుకునేటప్పుడు ఒక్కొక్క వచనానికి 10 పేజీలు రాస్తా ఎక్స్ప్లెనేషను. 10 పేజీలు రాస్తా. నేను ఎక్కడ కాపీ కొట్టేది కాదు అది. నా మనసులో అసలు దానికి ఫస్ట్ టాప్ టు బాటమ్, అప్ టు బాటమ్ నేను ప్రతి ఒక్కటి కూడా ఆలోచించి నేను రాస్తూ ఉంటాను. 10 పేజీలు అవ్వచ్చు, మేబీ 15 పేజీలు కూడా పట్టొచ్చు ఒక్క వచనానికి. ఇవన్నీ ఎందుకంటే అక్కడ ఆగాలి. మనం దేవుని వాక్యం చదివేటప్పుడు అక్కడ ఆగాలి, అక్కడ ఆగి ఆలోచించాలి. ఆలోచించకపోతే దేవుని వాక్యం, దేవుని ఆజ్ఞ మనకు అర్థం కానప్పుడు మనం ఏం చేసినా అది మంచి అనుకుంటాం. మనం ఏ త్రోవలో వెళ్ళినా ఇదివే అనుకుంటాం. ఎందుకంటే ఒకటి దైవ నియమం, 2 దుష్ట నియమం నడుస్తున్నాయి కనుక దేవునికి వ్యతిరేకంగా నడిచే ప్రతి నియమం దుష్ట నియమమే. దుష్ట నియమానికి వ్యతిరేకమైన దిశలో మనం దేవుని నియమంలో నడుస్తున్నామని మనకెట్లా తెలియాలి, మనకెట్లా తెలుస్తుంది అంటే దేవుని నియమం ఏదో మనకు తెలిసినప్పుడే కదా. దుష్ట నియమం మనకు తెలియని అవసరంలా. ఎందుకు తెలియని అవసరం లేదంటే దేవుని నియమానికి వ్యతిరేకంగా ఆపోజిట్ డైరెక్షన్లో ఏది జరిగినా అది దుష్ట నియమమే. దేవుడు ఏం చెప్పాడు? తన ఆజ్ఞలు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏది పాటించాలో, ఏది పాటించకూడదో, ఏది చెయ్యాలో, ఏది చేయొచ్చుడో ఎవ్రీథింగ్ మనకు అక్కడ చెప్పాడు. కాబట్టి అక్కడ లేనిది ఏదైనా ఉంటే అక్కడ ఉన్నదానికి రివర్స్లో ఏదైనా ఒక మనిషి చేస్తున్నాడంటే వీడు ఖచ్చితంగా దుష్ట నియమంలో ఉన్నాడని మనకు అర్థమైపోయింది. దానికి ప్రత్యేకంగా మనం ఆ దుష్ట నియమాన్ని గురించి ఏం బుక్స్ చదవాల్సిన అవసరం లేదు, దాని గురించి తర్పీదు పొందవలసినటువంటి అవసరం అంతకంటే లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి ఆధ్యాత్మికంగా దేవునికి దగ్గర అవ్వాలి, భౌతికంగా దేవునికి దగ్గర అవ్వాలంటే దేవుని నియమం తెలుసుకోవాలి. దేవుని నియమం మస్ట్ అండ్ షుడ్ తెలుసుకోవాలి. దేవుని నియమం తెలియకుండా దుష్టుడి నియమం ఏంటో తెలియదు, ఈ ప్రకృతి ఎలా పనిచేస్తుందో తెలియదు, ఈ ప్రకృతి వెనక దేవుని శక్తి ఏ విధంగా దాగి ఉందో తెలియదు, ఈ ప్రకృతిలో ఎన్ని విధాలుగా దేవుడు ఎన్ని వస్తువులను మన కొరకు సృజించి అవి నిత్యం పనిచేసేలా ఏర్పాటు చేశాడో మనకు తెలియదు. వీటన్నిటిని గురించి తెలుసుకోవాలంటే దేవుని నియమం తెలియాలి. మనం ఫస్ట్ దేవుడు అంటే ఏంటో తెలియాలి. ఇవన్నీ తెలియాలంటే బైబిల్ చదవాలి, బైబిల్ దగ్గరికి రావాలి మనం. కాబట్టి పాపుల మార్గమున నిలువకు అన్నాడు. పాపుల మార్గం ఒక్కసారి దీన్ని ఎక్కడి వరకు వద్దండి, మనం జస్ట్ దావీదు రాశాడు కదా ఇది, ఆయన కుమారుడి దగ్గరికి మనం వెళ్దాం. వెరీ నెక్స్ట్ స్టెప్ టు సొలొమోన్. నెక్స్ట్ స్టెప్ మనకి సొలొమోన్ వస్తాడనమాట. ఆ సొలొమోన్ దగ్గరికి వెళ్ళి ఈ దావీదు చెప్పినటువంటి ఈ పర్టికులర్ ఈ నియమం, ఈ ఆజ్ఞ ఏదైతే ఉందో దీనిని పాటించకపోవడం వల్ల సొలొమోన్ ఏమయ్యాడు? పక్క పేజీలోనే ఉంటుంది, పక్క పుస్తకంలోనే ఉంటుంది. మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, పక్క పుస్తకంలోనే ఉంటుంది. సొలొమోను ఈ మాటను ఆలకించకపోవడం వల్ల ఏమయ్యాడో పక్క పుస్తకంలోనే ఉంటుంది. దేవుని నియమానికి వ్యతిరేకంగా నడిచి సొలొమోను ఎలా తయారయ్యాడో పక్క పుస్తకంలోనే ఉంటుంది మనకి. సొలొమోను ఎంత జ్ఞాని అయినప్పటికీ
చిన్న వయసులో రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుని చిన్న వయసులో, దేవా ఇంత చిన్న వయసులో నా తండ్రి రాజ్యాన్ని నాకు అప్పగించావు, నేను ఎలా పరిపాలించాలి, నాకు జ్ఞానం లేదు కదా అని అడిగినప్పుడు, శభాష్ బాబు, నీ జ్ఞానంతో పాటు సకల సమృద్ధి ధారాళంగా ఇచ్చేశాను, నీకు ముందు కానీ నీకు తర్వాత కానీ నీలాంటి జ్ఞానవంతుడు ఉండడు అని దేవుడు సర్టిఫికెట్ ఇచ్చేశాడు దేవుడి సొలొమోనుకి. ఇలాంటి సొలొమోను ఎలా చిక్కులలో పడిపోయాడు చూసారా. ఈ మాటే పాపుల మార్గమున నిలవకు, అది పాటించకపోవటం వల్ల ఇతను ఏం చేస్తాడంటేనండి, దానిని జీవితంలో అతను ఎన్నో వైభోగాలు అనుభవించి ఏమండి దాదాపుగా వందల మంది భార్యలను చేసుకుని అసలు అతను అనుభవించినటువంటి సుఖమంటూ ఈ ప్రపంచంలో లేదు. ఇప్పటికీ ఏ దేశ ప్రధాని అయినా అనుభవించకపోయి ఉండొచ్చు, కానీ సొలొమోను అనుభవించినటువంటి సర్వసుఖాలు ఇప్పటి వరకు కూడా మరి ఎవరు అనుభవించి ఉండరు. అంత గొప్ప స్థానంలో ఉన్నాడు సొలొమోను. అలాంటి సొలొమోను చివరికి వచ్చేసరికి సామెతల గ్రంథం రాస్తూ, సామెతల గ్రంథంలో ఏమంటాడు, నా కుమారుడా నీ తండ్రి చెప్పు ఉపదేశము ఆలకించుము అంటాడు. ఎందుకంటాడు ఆ మాట? ఆ మాటల తాత్పర్యం ఏంటి అంటే, ఇదే మాటని దావీదు చెప్పాడు, నా కుమారుడా దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, నా కుమారుడా పాపుల మార్గమును నిలవద్దు, నా కుమారుడా అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండొద్దు అన్నాడు కదా. ఆ మాటనే ఇతను ఆ చెవిని పెట్టకుండా ఇతను ఏం చేశాడంటే, రాజుగా తను ఏదైతే చేయాలో అవన్నీ చేసేసాడు. అన్నీ చేసిన తర్వాత సామెతల గ్రంథం రాస్తూ ఏమంటాడంటే, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం విను. నీ తండ్రి బెత్తాన్ని వాడతాడు. ఎందుకు వాడుతున్నాడు తెలుసా? నీ మీద శత్రుత్వం కాదు, నిన్ను ప్రేమించడం వల్ల వాడుతున్నాడు. నీ తండ్రి బెత్తం వాడకపోతే నువ్వు గొప్పవాడివి కాలేవు. నీ తండ్రి నిన్ను ఉద్దేశించే నీ జీవితంలో నువ్వు గొప్పవాడివి కావాలనే బెత్తం వాడుతున్నాడు, నిన్ను దండిస్తున్నాడు అని చెప్తాడు. ఈ సామెత గ్రంథం తర్వాత పక్కకి వెళ్ళిపోతే ప్రసంగ గ్రంథాలు అంటాడు, ఇవన్నీ అనుభవించిన సొలొమోను వ్యర్థము 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 సమస్తము వ్యర్థం అంటాడు. ఇది ఫైనల్. దేవుని నియమానికి ఒక వ్యక్తి అపోజిషన్ డైరెక్షన్లో నడిచిన తర్వాత అతను చివరి స్టేజ్కి వెళ్ళిపోయి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుని నేనేం చేశాను, నేనెవరు అని ఒక్కసారి ప్రశ్నించుకుంటే అతను మిగిలింది ఏంటంటే వ్యర్థము 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 సమస్తము వ్యర్థం. ఇది దేవుని నియమానికి వ్యతిరేకంగా పనిచేసే దుష్ట నియమం ఒక మనిషిని ఈ రకమైన స్థాయిలోకి తీసుకెళ్ళింది, ఈ రకంగా దిగజార్చిద్ది, ఈ రకంగా పతనావస్థలోకి తీసుకెళ్ళిద్ది, ఆధ్యాత్మికంగా ఈ రకంగా కూల్చేసిద్ది. ఇప్పుడు సొలొమోను పరిస్థితి ఏంటి ఆలోచించండి. ప్రసంగి గ్రంథం ఒకసారి చదవండి, మీకు అర్థం అవుతుంది జీవిత విధానం ఏంటో. కాబట్టి అంతిమ లక్ష్యం దేవుడు. మీరు ఇకపోతే నేను ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే 12 నిమిషాలు అవుతుంది. అయితే ఇలాంటి పాపులు ఈ ప్రపంచంలో ఎక్కడుంటారు, ఎలా ఉంటారు అని వాళ్ళని మనం ఎలా గుర్తించాలి అనే డౌట్ రావచ్చు. నేను పాపినని ఎవడు నుదుటి మీద రాసుకుని రాడు, నేను పాపినని ఎవడు పచ్చబొట్లు పొడిపించుకుని రాడు, నేను పాపినని ఎవడు తన వస్త్రాల మీద లిఖించుకునే రాడు. పాపి అంటే ఎక్కడో ఉండరండి, మన వారెవరో బజార్లో ఉంటారనో, పక్క గ్రామంలో ఉంటారనో, పక్క దేశంలో ఉంటారనో కాదు. పాపి అంటే ఎక్కడుంటాడంటే దేవుని నియమానికి వ్యతిరేకంగా నిన్ను నడిపించడానికి ప్రయత్నించే ప్రతి ఒక్కడు పాపే. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, పాపి అంటే బజార్లో ఉండరు, వీడు పాపిరా, వీడు ముఖాన్ని ముద్రించుకున్నాడు రా అని గుర్తించడానికి ఎవరు ఉండరు. అందరూ నీతిమంతుల్లాగానే కనపడతారు. 100 మందిని చంపినవాడు కూడా సమాజంలో నీతిమంతులకు లాగానే కనపడతాడు. 100 కోట్లు దోసుకు తిన్నవాడు కూడా సమాజంలో పవిత్రుడికి లాగానే కనిపించుకుంటాడు. తానేదో ప్రత్యక్ష దైవం అన్నట్లుగానే భావించుకుంటాడు. కాబట్టి ఎవరు పాపుల్లాగా ఎవరు కనిపించరు. మరి ఏంటి, ఎలా గుర్తించాలంటే పాపి అంటే నేను అదే చెప్పాను కదా, దేవుని నియమం తెలియాలి ఫస్ట్ మనకి. దేవుని నియమం తెలిసినప్పుడు ఎవడు పాపి అనేది మనం ఇట్టే కనిపెట్టేసేయచ్చు. ఉదాహరణకి ఆ పాపి మన బజార్లో, మన 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 పక్క ఊర్లో, మన పొరుగు దేశంలో, పొరుగు రాష్ట్రాల్లో ఉండడు. మరి ఆ పాపి ఎక్కడ ఉంటాడంటే నీ పక్కనే ఉండొచ్చు.
ఎలాగండి అంటారా? అవును, నీ భార్య రూపంలోనే ఉండొచ్చు. ఎగ్జాక్ట్, ఇది నిజం. నీ భార్య రూపంలోనే ఉండొచ్చు, నీ పిల్లల రూపంలోనే ఉండొచ్చు, నీ తల్లిదండ్రుల రూపంలోనే ఉండొచ్చు, నీ తాత ముత్తుల రూపంలోనే ఉండొచ్చు. ఇంకా నీ ఇరుగు పొరుగు నీ శ్రేయస్సును కోరుకుంటున్నామని చెప్పుకుని ప్రతిదానికి నిన్ను బాగోగులు అడిగే వారి రూపంలోనే ఉండొచ్చు. అవును, వీరి రూపంలోనే ఉండొచ్చు. ఇదేంటండి, నా వారిని పాపులని నేను ఎలా అంటాను, వాళ్ళు పాపులు ఎలా అవుతారు అని అంటారా? ఎస్, నిజమే, ఎగ్జాక్ట్గా. ఎందుకంటే వారు పాపులని నీకెలా అర్థమవుతుంది? నువ్వెలా తెలుసుకోవాలంటే నీకు దేవుని నియమం తెలియాలి. ఫస్ట్ దేవుని నియమం తెలియాలి. ఒక్కసారి ఆదికాండంలోకి వెళ్ళిపోతే ఏమంటాడంటే, ఆదికాండంలో ఆదాము గారికి దేవుడు చెప్పాడు కదా, ఈ పండ్లు తినొద్దురా బాబు, ఇవి తింటే చచ్చిపోతామని చెప్పాడు కదా. అవ్వగారు వచ్చింది అవ్వ సర్పం మాటలు విని పండ్లు తినేసిన తర్వాత ఊరుకోవచ్చు కదా, తీసుకెళ్ళి ఆదాంకి ఇచ్చింది. వెంటనే ఆదాం తినేశాడు. ఇప్పుడు ఆదాముకి ఎవరు పాపాన్ని ప్రేరేపించింది? ఆదాముని పాపంలో పడేసింది ఎవరు? మీరు చెప్పండి. అంటే ఈ పాపి, అవ్వ అనే పాపి ఆదాంకి ఎక్కడుంది? వెరీ నెక్స్ట్ టు ఆదాం ప్రక్కనే ఉంది కదా, ఎలాంగ్ విత్ ఆదాం, ఆల్వేస్ ఎప్పుడు ఆదాంతోనే ఉంది. ఆదాముతో సహచరిణి, ఆదాములో సగ భాగం. అతని శరీరంలో శరీరం, అతని మాంసంలో మాంసం, అతని ఎముకలో ఎముక. హాఫ్ పార్ట్ ఆఫ్ ది ఆదాం బాడీ కదా, ఆదాం పక్కనే ఉంటుంది కదా. మరి ఈ అవ్వనే ఆదాము నా భార్యని పాపి అని నేను ఎలా అనుకుంటాను? అదేంటండి నా భార్యని పాపి? అవును, పాపే. దేవుని నియమానికి వ్యతిరేకంగా నిన్ను ప్రేరేపించిన ఏదైనా పాపే. అది నీ తల్లా, నీ తండ్రా, లేకపోతే నీ భార్యనా, నీ పిల్లల కాదు. చివరికి నీ శరీరములో కూడా అదే పాప నియమం ఉంటుంది. కాబట్టి దానికి కూడా నువ్వు లొంగొద్దు. నా మాట కాదు, రోమపత్రికలకు వెళ్ళిపోతే పౌలు గారు అంటాడు, నేను నా శరీరంలో నాకు తెలియకుండా వేరే ఏదో నియమం పనిచేస్తుంది, అది నన్ను పట్టుకుని బలవంతంగా నేను చేయకూడదని ఏవైతే అనుకుంటున్నానో వాటిని చేయిస్తుంది. మేలైనవి చేయాలని నేను అనుకుంటున్నాను, కానీ అవి చేయించకుండా నేను చెయ్యకూడని వాటి వైపు నన్ను మళ్ళిస్తుంది అంటాడు. అంటే పక్కనున్న భార్యనే కాదు పాపి, నీ మనస్సు, అది నీలోనే ఉంది. అది ఒక నియమం, నీలో పనిచేస్తుంది, నీ శరీరాన్ని ప్రేరేపిస్తుంది, నీ హృదయాన్ని ప్రేరేపిస్తుంది. ఎలా ప్రేరేపిస్తుంది? వ్యభిచరించు. సో ఇది వ్యభిచరించు అని నా శరీరం నా మనసు నన్ను ప్రేరేపిస్తుంది. దేవుడు ఏం చెప్పాడు? వ్యభిచరించడం కాదు కదా, ఒక స్త్రీని తప్పుగా ఆలోచిస్తే నీ వ్యభిచరించినట్లే అని చెప్పింది కదా. కాబట్టి ఈ నియమం, నాలో నీ మనసు నన్ను పాపానికి దగ్గరగా చేస్తుంది, కాబట్టి దాని మార్గంలో నేను నడవకూడదు అని నువ్వు కనిపెట్టాలి. అలాగే నీ భార్య ఉంది, నువ్వు తీవ్రంగా భక్తిలో నడుస్తూ ఉన్నావు, నీ భార్య ఉంది, నిన్ను పాపానికి ప్రేరేపిస్తుంది హవ్వకలాగా. అప్పుడు నువ్వేం చేయాలి? దైవ నియమం నీకు తెలిసి ఉంటే నువ్వేం చేస్తావు? నా భార్య నన్ను పాప నియమానికి ప్రేరేపిస్తుంది, అనగా దేవుని నియమానికి వ్యతిరేకంగా నన్ను ప్రేరేపిస్తుంది, కాబట్టి ఆమె మార్గంలో నేను నడవకూడదు అని నువ్వు అర్థం చేసుకోవాలి. పాపం అనేది ఎక్కడో లేదు, పాపుల మార్గం అంటే నా పక్కన నా భార్య రూపంలోనే ఉంది అని నువ్వు అర్థం చేసుకోవాలి. ఇకపోతే తల్లిదండ్రులు నిన్నేదైనా బైబిల్ నియమానికి వ్యతిరేకంగా ప్రేరేపిస్తున్నారనుకో, అప్పుడు నువ్వేం చేయాలి? నీకు తెలిసినటువంటి దేవుని నియమం ప్రకారం దానిని క్యాలిక్యులేషన్ చేసి, నా తల్లిదండ్రులు దేవుని నియమానికి వ్యతిరేకంగా నన్ను ప్రేరేపిస్తున్నారు కనుక వీరు పాపుల మార్గంలో నన్ను నిలబెట్టేటట్లుగా చేస్తున్నారు, కాబట్టి ఈ మార్గంలో నేను ఉండకూడదు, నేను సైడ్ అయిపోవాలి, పాపుల మార్గం ఎక్కడో లేదు, నా తల్లిదండ్రుల రూపంలోనే ఉంది అని నీవు అర్థం చేసుకోవాలి. ఇకపోతే కొంతమంది అంటారు, నా స్నేహితులే నా ప్రాణం అండి, జన్మనిచ్చేది తల్లి, ప్రాణం ఇచ్చేది స్నేహం అని స్లోగన్స్ రాస్తూ ఉంటారు కొంతమంది ఆటోల మీద, బైకుల మీద. అలాంటి వాళ్ళు ఇంకా చెప్పాలంటే, అరే కొంచెం తాగరా, ఇక ఎప్పుడు తాగొద్దులే, అరే నా కోసం ఈ హాఫ్ తాగరా, నా కోసం ఈ క్వార్టర్ తాగరా,
నా కోసం ఈ సిగరెట్ తాగరా, నా కోసం ఈ ఈ చిన్న ఈ ఈ వైన్ ఇది స్వీకరించరా అంటూ ఉంటారనమాట. లేదు, అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? పాపం అనేది ఎక్కడో లేదు, పాపము మార్గం అనేది ఎక్కడ లేదు, నా స్నేహితుల రూపంలో ఉంది అని నీవు కనిపెట్టాలి. అర్థమైందా? పాపుల మార్గమున నీవు నడువకు అన్నాడు కదా దేవుడు. పాపుల మార్గం ఎక్కడుంది? ఎక్కడో లేదు. మనకి శత్రువుగా ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడి దగ్గర ఒకవేళ వాడే పాపు, వాడి దగ్గరే పాపుల మార్గం ఉంది అని మీరు అనుకుంటే పొరపాటు. పాపుల మార్గం ఎక్కడుందో తెలుసా? మన శరీరంలో మనకి అపోజిషన్గా పనిచేసే ఇంకో డైరెక్షన్, ఇంకొక నియమం ఉంది. అది పాపుల మార్గం. దాని చొప్పున నువ్వు నడవకూడదు. అలాగే నీ పక్క నుండే నీ భార్య కూడా పాపుల మార్గంలో నిన్ను ప్రవేశింపవచ్చు, లేదా పాపపు మార్గంలో నడవటానికి నిన్ను ప్రేరేపించవచ్చు. కాబట్టి దాన్ని కూడా ఇది పాపపు మార్గం అని నువ్వు సైడ్ అయిపోవాలి. అలాగే నీ తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు అయి ఉండొచ్చు, ఆ మార్గం నుంచి కూడా నువ్వు సైడ్ అయిపోవాలి. నీ స్నేహితులు అలాంటి వాళ్ళు అయి ఉండొచ్చు, కాబట్టి వాళ్ళందరి నుంచి కూడా నువ్వు సైడ్ అయిపోవాలి. చివరికి నీ ఇరుగు పొరుగు వారు, నీ సమాజం అంతా అలాగే ఉండి ఉండొచ్చు, వాళ్ళందరి నుంచి నువ్వు వేరైపోవాలి. నీ మార్గం వేరు. క్రైస్తవం బోధిస్తున్నది ఏంటంటే లోకానికి పూర్తి వ్యతిరేకం దేవుని మార్గం. దేవుని మార్గానికి పూర్తి వ్యతిరేకం లోకపు మార్గం, లేదా దుష్ట మార్గం, దుష్ట నియమం. ఈ నియమం నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే పాపి అనేవాడు అక్కడ ఉన్నాడో మనం చూసుకోవాలి. పాపుల మార్గం అంటే ఏదో మనకు తెలియాలి. అది తెలియాలంటే ఫస్ట్ దేవుని న్యాయవిధి తెలియాలి, దేవుని చట్టం తెలియాలి, దేవుని మార్గం ఏంటో తెలియాలి. అది తెలిసినప్పుడే మనం వీటన్నిటిని గ్రహించగలుగుతాం. అది తెలియక ఆదాము ఏం చేశాడు? పడిపోయాడు. ఆదాము పడిపోయాడు. ఆదామే కాదండి బాబు, బైబిల్లో చాలామంది పడిపోయారు. చివరికి సొలొమోను ఏం చేశాడు? దేవుడు ఏమన్నాడు? నువ్వు అన్ని స్త్రీలను చేసుకోవద్దు, భార్యలుగా అన్నాడు. భార్యలు అంటే మరి ఏ భార్య అయినా ఒకటే. అది సొంత వారిలో చేసుకున్నా, పొరుగు వారిలో చేసుకున్నా భార్య అన్నాక ఏ భార్య అయినా ఒకటే. మరి అన్య స్త్రీలను దేవుడు చేసుకోవద్దన్నందుకు చేసుకున్నాడు. ఆ అన్య స్త్రీలు వచ్చి ఏం చేశారు? సొలొమోన్ని మార్గం తప్పించేశారు, మార్గం తప్పేలా చేశారు, పాపుల మార్గంలో నడిచేటట్లుగా చేశారు. మరి భార్యలే కదా అంటే భార్యలే పాపం మార్గంలో సొలొమోన్ని స్టక్ చేసేశారు, బంధించేశారు. కాబట్టి పాపం అనేది మనకి గిట్టని వారి రూపంలో ఉండదు, మన శత్రువుల రూపంలో ఉండదు. పాపం అనేది మన పక్కనే ఉంటుంది, మనలోనే ఉంటుంది. మనలోనే మనకు తెలియకుండా ఇంకో నియమం పనిచేస్తుంది అన్నాడు పౌలు గారు. అవును, ఎప్పుడు మన దేవుని నియమానికి వ్యతిరేకంగా నడిచిన ప్రతి ఒక్క నియమం పాప నియమమే అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నేను వెళ్తా ఉన్నాను, నా మనసు పదే పదే వేరే వాటి గురించి ఆలోచిస్తూ ఉంది, కానీ నా ఆత్మ దేవుని గురించి ఆలోచిస్తూ ఉంది. కాబట్టి దేవుని ఆత్మను పాడు చేయటానికి నా మనసు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుందో అదంతా కూడా పాపపు మార్గమే. అది కనిపెట్టాలి నేను. అందుకే అంటాడు యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలు అంటాడు, నేను భూలోకానికి సమాధానాన్ని ఇవ్వటానికి రాలేదు, శాంతిని ఇవ్వటానికి రాలేదు. ఒక ఇంట్లో అత్తకి కోడలకి గొడవ పెట్టడానికి వచ్చాను అంటాడు. అత్త కోడలు గొడవలు ఆడుకుంటారు, తండ్రి కొడుకు గొడవలు ఆడుకుంటారు. ఇవన్నీ ఎందుకు చెప్పాడు? వాటి వెనక వాట్ డస్ ఇట్ మీన్? వాటి వెనక భావం ఏంటనుకున్నారు? ఇదే మరి పాపపు నియమం. తండ్రి దేవుని నియమంలో నడిస్తే తల్లి పాపపు నియమానికి అతన్ని బానిసం చేయొచ్చు. భార్య దేవుని నియమంలో నడిస్తే భర్త దుష్ట నియమానికి ఆమెను మరల్చే ప్రయత్నం చేయొచ్చు. పిల్లలు దేవుని నియమంలో నడుస్తుంటే తల్లిదండ్రులు వారిని పాపపు దుష్ట నియమంలోకి ప్రవేశపెట్టే ఆలోచనలు చేయొచ్చు. అత్త రైట్ మార్గంలో నడుస్తుంటే కోడలు మార్గం తప్పి నడిచేటువంటి డైరెక్షన్లో ఆలోచించవచ్చు. ఇవన్నీ ఏంటనుకున్నారు? ఒకరికొకరికి విరోధం అంటే ఏంటి? అసలు మన శరీరమే మనకు విరోధమైనప్పుడు ఇంకా మన పక్కన ఎవరు మనకు మిత్రులు? మన పక్కన ఎవరండి? మనకందరూ శత్రువులే. దేవుని నియమాన్ని కనుక మనం ఆలోచించగలిగితే, దేవుని నియమం ప్రకారం మనం నడవగలిగినప్పుడు ప్రతి ఒక్కడు మనకి ఈ నియమానికి వ్యతిరేకంగా నడిపించే ప్రతి ఒక్కడు మనకు శత్రువే. కాబట్టి పాపుల మార్గమున నీవు నిలవకు అన్నాడు అంటే, పాపులంటే వాళ్ళు ఏదో ముఖాన బొట్టు పెట్టుకుని నేనేం పాపి, నేను ప్రత్యేకంగా ఏం రారు.
అందరు నీతిమంతుల రూపంలోనే ఉంటారు. దాన్ని ఎలా కనిపెట్టాలి అంటే దేవుని నియమానికి వ్యతిరేకంగా ప్రబలుతున్న ఏదైనా దుష్ట నియమమే. దాన్ని నువ్వు ఆ త్రాసు పట్టుకుని, దేవుని నియమం అనే త్రాసు పట్టుకుని నువ్వు తూచావనుకోండి, ఎదుటివాడి ఆలోచనలను, ఎదుటివాడి క్రియలను, ఎదుటివాడి ప్రవర్తనని, అప్పుడు నీకు అర్థమైపోయింది. దేవుని నియమం అనే త్రాసులో అది తేలిపోయింది అన్న విషయం నీకు అర్థమైపోయింది. కాబట్టి దీనిని బట్టి మనం ఏం చేయాలంటే పాపుల మార్గంలో నిలవద్దు అన్నాడంటే ఖచ్చితంగా నిలిచామంటే మన జీవితం మన మన ఎదుటే కనపడుతుంది. సొలొమోను ఎంతటి జ్ఞానవంతుడు, ఎంతటి ఐశ్వర్యవంతుడు, చిన్నతనంలోనే రాజ్యరకాన్ని చేజిక్కించుకుని ఎంతో గొప్పగా ప్రజ్వరిల్లి చివరికి అన్య భార్యల చేతిలో మోసపోయి తన మార్గాన్ని పూర్తిగా తొలగించుకున్నటువంటి వ్యక్తి సొలొమోను. ఆ సొలొమోను చివరికి నేర్పే జీవిత పాఠం ఏంటో తెలుసా? వ్యర్థము 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 వ్యర్థము. 1000 మంది భార్యలు కాదు, 10,000 మంది భార్యలు అనుభవించిన చివరికి వచ్చేది ఏమీ లేదు. వీళ్ళంతా మార్గం తప్పిస్తారు. మార్గము తప్పినప్పుడు మన జీవితంలో మనం ఎంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళినా వృధా, ప్రయాసంతా వృధా. అంటే మేలైనది మనం పొందకుండా, మన జీవితంలో మేలైనది పొందగలిగి ఉండి దానిని పొందకుండా మన జీవితాన్ని ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళి తిప్పుకొచ్చి చివరికి పాతాళంలో పడేసినట్లే. మన జీవితాన్ని, మన శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఈ జీవితం అంతట్లో ఒక గొప్ప గుణపాఠం నేర్చుకుని మేలైన దానిని చేపట్టాలని ఇచ్చాడు. ఈ మేలైన దానిని మనం పొందుకోలేనప్పుడు మనకి ఎన్ని అష్టైశ్వర్యాలున్నా, ఎంతమంది భార్యలు అనుభవించినా, ఎంతమందిని పరిపాలించినా మన బ్రతుకే చివరికి సొలొమోను గారిలాగా అయిపోయింది. ఆయన నేర్పుతున్నాడు ఒక పెద్ద జీవిత పాఠం. ఆయనే మన కళ్ళకు ఒక పెద్ద సాక్ష్యం. కాబట్టి పాపుల మార్గమున నిలవద్దు అన్నాడంటే ఆ మార్గంలో మనకెప్పుడూ కూడా ఆ మార్గం మనది కాదు, మనం పాటించేది కాదు. దేవుని నియమం ఒక్కటే మనల్ని అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా సంతుష్టికరంగా ఉంచేది, ఎల్లప్పుడూ సంతృప్తికరంగా ఉంచేది, ఎల్లప్పుడూ మన జీవితాన్ని ఆనందింపజేసేది దేవుని నియమం ఒక్కటే, దేవుని మార్గం ఒక్కటే తప్ప ఇవన్నీ కూడా మనకి సంతోషాన్ని ఇవ్వలేవు.